సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సముద్రాలు దాటి వచ్చిన ఒక ఆర్తనాదం, ఎడారి దేశంలో బందీ అయిన ఒక తెలుగింటి ఆడపడుచు కన్నీటి కోశ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కదిలించింది. అన్నమయ్య జిల్లాకు చెందిన షనాజ్ అనే మహిళ బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లి అక్కడ ఒక అరబ్ షేక్ ఇంట్లో నరకం అనుభవించింది. రోజు చిత్రహింసలు పెడుతూ ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాత్రూంలో దాక్కుని నన్ను కాపాడండి అన్నా అంటూ పవన్ కళ్యాణ్ కు ఒక వీడియో పంపింది. ఆ ఒక్క వీడియోతో యంత్రాంగం మెరుపు వేగంతో కదిలింది. పవన్ కళ్యాణ్ వెంటనే విదేశాంగ శాఖను అప్రమత్తం చేసి పక్కా ప్లాన్తో ఆ మహిళను అరబ్ షేక్ చెర నుంచి విడిపించారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న షవాస్ తన పాలిట దేవుడిలా మారిన పవన్ కళ్యాణ్ కు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఏ తెలుగు బిడ్డ ఆపదలో ఉన్నా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ ఇచ్చిన భరోసా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నాకు ఒక రూమ్ లో పెట్టేసి బంధించేసినాడు. వేసేసిన తర్వాత ఒక 5 రోజులు అన్నం పెట్టలేదు. ఆ వీడియో చూసాను, సార్ ట్రాక్ చేసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని వానికి గుణపాఠం చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చారు. సార్ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ గారు కూడా వచ్చి చూస్తాను. సార్ అన్ని అరేంజ్ చేశారు నా కోసము. నాకు ఇప్పుడేం ప్రాబ్లం లేదు సార్, నేను ఇంటికి బయలుదేరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు భిన్న స్పందించారు సార్, చాలా థ్యాంక్స్ సార్, నాకు మీరు హెల్ప్ చేసినందుకు. ఎట్టకేలకు ఒమన్లో చిక్కుకున్న షనవాస్ ఇండియాకు చేరుకుంది. సో ఈ ప్రాసెస్ గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటేనే ఒకప్పుడు రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం. అలాంటిది ఇలాంటి కరువు ప్రాంతంలో కూడా ఇక్కడ పనులు లేకపోవడం నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో కూడా అందరూ కూడా గల్ఫ్ బాట పట్టే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోవిడ్ కావచ్చు, అలాగే ఖత్తర్ కావచ్చు, అలాగే గల్ఫ్, అలాగే ఒమన్, ఇలాంటి మొత్తంగా దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ బాట కూడా అయితే కనుక ఇక్కడ ఉండే ప్రజానీకం కూడా పడేవాళ్ళనమాట. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి షానావాజ్ అనే ఒక మహిళ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తన బతుకుదెరువు కోసం అలాగే తన పిల్లల కోసం కూడా పూర్తిస్థాయిలో కూడా ఒమన్ దేశం కూడా వెళ్ళడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో అక్కడ దాదాపుగా వెళ్ళిన ఒక నెల కిందటకు పూర్తిస్థాయిలో కూడా ఆమె అయితే కనుక ఉన్నటువంటి స్టేట్ పూర్తిస్థాయిలో కూడా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. అయితే దాదాపుగా అక్కడ ఆ మహిళను అయితే కనుక పూర్తిస్థాయిలో బెల్ట్ తీసుకొని కొట్టడం, అలాగే అక్కడ ఉన్నటువంటి బూట్ కాల్తో ఆ మహిళను తనడం, అలాగే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి ఇలాంటి చిత్రహింసలు కూడా ఆ మహిళను అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఎన్నో విధాలుగా అక్కడ ఉన్నటువంటి స్టేట్ అయితే కనుక హింసించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సదరు మహిళ ఆ బాధను తట్టుకోలేక పూర్తిస్థాయిలో కూడా ఆ మహిళ అయితే కనుక ఏదైతే సేటుకి ఇంటికి సంబంధించినటువంటి బాత్రూంలోకి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నన్ను రక్షించండి, నేను ఇక్కడ ఇంకా ఇన్ని రోజుల పాటు ఉంటే కనుక నన్ను ఖచ్చితంగా చంపేస్తారు, నా పిల్లలు అనాథలు అవుతారని చెప్పి ఆ మహిళ ఆ బాత్రూమ్కి వెళ్ళి పూర్తిస్థాయిలో కూడా అక్కడ కూర్చొని ఏడుస్తూ కూడా తీవ్రంగా అయితే కనుక ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఎట్టకేలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెంతకైతే కనుక ఆ వీడియో చేయడం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే సదరు మహిళ వీడియో రిలీజ్ చేసిందో ఆ దిశగా అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం అడుగులు వేయడం జరిగింది. ఆయన సంబంధించినటువంటి టీం కూడా ఏదైతే ఒమన్ దేశానికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే జన సైనికులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంబసీకి సంబంధించినటువంటి ఎవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే సదరు మహిళ ఎక్కడుంది ఏంటి అనే నేపథ్యంలో కూడా ఏదైతే ఆ సెల్ ఫోన్ డేటా ఆధారంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ ఆధారంగా కూడా సదరుకు సంబంధించినటువంటి సేట్ ఇంటికి దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ మహిళను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షించడం జరిగింది. ఆ మహిళకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా పూర్తిస్థాయిలో కూడా మహిళకు అప్పచెప్పి ఆమె అయితే కనుక సురక్షితంగా హైదరాబాద్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక సదరు మహిళ హైదరాబాద్కు చేరుకున్న అనంతరం కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసల వర్షం కురిపించాలని చెప్పుకోవచ్చు. రాష్ట్ర డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. తనకు సంబంధించినటువంటి కూతులను కొడుకులను చూసుకునే అవకాశం ఇచ్చేందుకు ఆయనకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పి సదరు మహిళ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడ ఏ దేశంలో కూడా ఎటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది తలెత్తినా కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేనున్నానంటూ కూడా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా వివిధ దేశాల్లో ఎక్కడున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వీడియో వచ్చిన అనంతరం కూడా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే షానావాజ్ అనే మహిళను కూడా పూర్తిస్థాయిలో రక్షించి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. దాదాపుగా ఆ అమ్మాయి కూడా అన్నమయ్య జిల్లాకు చేరుకుంటుంది. పూర్తిస్థాయిలో కూడా మొత్తం ఈ దేశవ్యాప్తంగా కూడా అయితే కనుక పవన్ కళ్యాణ్ అయితే కనుక పెద్ద ఎత్తున ప్రశంసల వర్షంతో కురిపిస్తున్న పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.